ఉగాదిలోపు వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి పడేస్తే చాలండి. 2 నిమిషాల్లో మీ దరిద్రం పోతుంది. లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మీ సుడి తిరుగుతుంది. మీ జీవితం మారిపోతుందనమాట. మీ దరిద్రాలన్నీ కూడా పోతాయని చెప్పొచ్చు. అందుకే వేప చెట్టు దగ్గర ఇది ఖచ్చితంగా పడేయండి. ఇలా పడేయటం వల్ల మన జీవితం మారిపోతుంది. మన జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు కూడా పోతాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఉగాదిలోపు తప్పనిసరిగా అండి వేప చెట్టు దగ్గర అయితే ఇది పడేయండి. మనకు ఈ నెల 19వ తేదీన ఉగాది రాబోతుంది కదా! అయితే ఈ ఉగాది మనకేంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే చాలా శక్తివంతమైన అంటే పండగగా మనం జరుపుకుంటాం. ఈ రోజు మనం ఏంటంటే గనక కొత్త బట్టలు ధరించటం, అలానే కాకుండా ముఖ్యంగా ఉగాది పచ్చడి చేసుకోవటం, పంచాంగం చూసుకోవటం, జాతక దోషాలు, గ్రహ దోషాలకు నివారణ ఎలా చేసుకోవాలనేది తెలుసుకోవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా! ఈ రోజే మనకేంటంటే నూతన సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది. అలానే కాకుండా యుగం కూడా ఈ రోజే ప్రారంభమైందని పురాణాలలో కూడా చెప్పబడుతుంది కదా! ఉగాది ఏంటంటే గనక ఒక గొప్ప పర్వదినంగా కూడా జరుపుకుంటాం. అలానే కాకుండా నూతన సంవత్సరంగా కూడా భావించుకొని చేసుకుంటూ ఉంటాం కదా! అయితే ఈరోజు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించుకుంటూ ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీ జీవితం మారిపోయి మీకు బాగా కలిసి వస్తుందండి సంవత్సరం అంతా కూడా. అందరూ కూడా ఏంటంటే గనక పూజలు సంవత్సరం అంతా కూడా బాగా కలిసి రావాలి, ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, బాధలు రాకూడదు, సమస్యలు రాకూడదు అన్నట్టుగా భావించుకొని ఏంటంటే గనక పూజలు చేసుకోవటం ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఇంటిని వాకిలి శుభ్రం చేసి ఇంటి గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకొని అంటే చక్కగా ఇంటికి అంటే తోరణాలు కట్టుకోవటం, ఆ తర్వాత పూలతో అలంకరించుకోవటం, ఇలా స్నానం చేసిన తర్వాత పూజ గదులు దేవుడి పటాలు క్లీన్ చేసుకొని మనం ఏంటంటే గనక ఇలా చెప్పాలంటే దీపారాధన చేసుకొని ఉగాది పచ్చడి చేసుకుంటాం. ఉగాది పచ్చడి అంటే ఏంటంటేనండి షడ్రుచుల సమ్మేళనంగా భావిస్తూ ఉంటాము. అలానే కాకుండా స్వీట్ పదార్థాలు కూడా చేసుకుంటూ ఉంటాము. అలానే నైవేద్యంగా కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా! అంటే ఒక రకంగా చెప్పాలంటే బెల్లము, అలానే కాకుండా వేపాకులు, అలాగే వచ్చేసి అంటే వేప పూత వేసుకుంటూ ఉంటాము. మామిడికాయ, కొబ్బరికాయ, చింతపండు, ఉప్పు, కారం ఇవన్నీ కూడా అండి మన జీవితంలో దుఃఖము, దారిద్రము, సమస్యలు ఇవన్నీ కూడా మన జీవితం ఏంటంటే కనుక ఒక రకంగా ఇలా బ్యాలెన్స్ అవుతుందని మనకి ఉగాది పచ్చడి అంటే తెలియజేస్తుంది అనమాట. కాబట్టి మనం ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా ఉగాది పచ్చడిని అంటే తీసుకుంటూ ఉంటారు తీర్థంగా, అలానే కాకుండా పచ్చడిని ప్రసాదంగా కూడా భావించి తీసుకుంటారు. ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత మీరండి గుర్తుపెట్టుకోండి, అంటే ఉగాదికి ఒకవేళ మీరు ముందు చేయలేదనుకోండి పరిహారము, ఉగాది తర్వాత కూడా చేయొచ్చు అనమాట. అందుకే ఉగాది తర్వాత తప్పనిసరిగా అండి వేప చెట్టు దగ్గర అంటే ఉగాదికి ముందు వేప చెట్టు దగ్గర ఇది పడేయండి. వేప చెట్టు కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే దేవతా వృక్షంగా పరిగణిస్తాము. వేప చెట్టు దగ్గర ఏంటంటే కనుక మన కులదేవతలు, మన అంటే గ్రామ దేవతలతో పాటు మన అంటే కొంత దేవతలు అయితే మనకు వేప చెట్టు దగ్గర నివసిస్తూ ఉంటారు. వేప చెట్ల దగ్గర దేవతలు నివసించడం అనేది జరుగుతుంది. దేవుళ్ళు దేవతలు అక్కడే కొలువు తీరుతారు కాబట్టి వేప చెట్టుని అంటే శాస్త్రాల ప్రకారం ఒక గొప్ప వృక్షంగా భావించబడుతుంది. వేప చెట్టు గాలి కావచ్చు, వేప చెట్టు నీడ కావచ్చు, మానవుడికి ఏంటంటే గనక అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది అనమాట. వేప చెట్టు ఏంటంటే చాలా ప్రయోజనాలను కలిగిన చెట్టుగా భావిస్తారండి. శాస్త్రాల్లో కూడా అతిపెద్ద వృక్షంగా కూడా వేప చెట్టుని పరిగణిస్తూ ఉంటారు. వేప చెట్టు చాలా చాలా పవర్ని కలిగి ఉంటుందని కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే ఏమవుతుందంటే మన జీవితంలో మనం ఎన్ని అనుభవిస్తామంటే కనుక అన్ని అనుభవిస్తామండి. దరిద్రాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇలా ఏదో చెప్పుకుంటూ పోతే అన్ని చాలా ఉంటూ ఉంటాయి కదా! అలాంటి వాటి నుంచి బయటపడాలంటే ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది. 2 నిమిషాల్లోనే మీ జీవితాన్ని మార్చేసి మీ దరిద్రాన్ని దూరం చేసి మీకుండే ఇబ్బందులను పోగొట్టడానికి ఉపయోగపడే పరిహారం అనమాట. అంటే చిన్నదే అండి, మరి పెద్దదేం కాదు. మనం పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదనమాట. ఈజీగా చేసేసుకునే పరిహారం ఫలితాన్ని తెచ్చిపెట్టుకుని సంవత్సరం అంతా కూడా చక్కగా మనకు అనుకూలంగా మార్చుకునే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకొని ఈ పరిహారం చెయ్యండి. అంటే మన ఇంటికి దగ్గరగా ఉంటాయి కదా, అక్కడ ఆ వేప చెట్ల దగ్గర చెయ్యకూడదు. మన ఇంటికి కొంచెం దూరంగా ఉంటాయి కదా, అలాంటి వాటి దగ్గర చేస్తే మంచిదనమాట. అలా చేసేసుకొని మీకుండే ఇబ్బందులు, దరిద్రాలన్నీ కూడా పోగొట్టుకోండి. మీరు ముఖ్యంగా ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. అలా వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి ఒక 2 యాలకులను తీసుకొని వెళ్ళండి. యాలకులు అతీత శక్తివంతమైనవి. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. అలానే కాకుండా మానవ యొక్క జీవితాన్ని మార్చేస్తాయి అనమాట. ఇప్పుడు మన జీవితంలో మనకు దుఃఖం ఉంది, పోయిన అంటే సంవత్సరం మాకేం పెద్దగా కలిసి రావలేదండి, ఈ ఉగాది నుండి అయినా సరే మాకు బాగా కలిసి రావాలి, ఈ ఉగాది నుండి అయినా సరేనండి మాకు బాగుండాలి, మాకు ఇబ్బందులు ఉండకూడదండి అని భావించుకుంటూ ఉంటాం. అలానే కాకుండా మన దరిద్రాలు కూడా అండి మన వెంటే వస్తూ ఉంటాయి. మన వెంటే మనం ఏంటంటే కనుక నీడలాగా వెంటాడుతూ ఉంటాయి. చాలా వరకు కూడా మనం బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు. అలానే కాకుండా జీవితంలో అంటే కష్టాలు
ఎక్కువైపోతూ ఉంటాయి కదా! అలాంటి వాళ్ళందరూ కూడా అండి గుర్తుపెట్టుకొని ఒక 2 యాలకులు తీసుకోండి. యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. అంటే ధనాన్ని ఆకర్షించినప్పటికి కూడా సమస్యల్ని కూడా తీర్చటానికి యాలకులను ఉపయోగించడం అనేది జరుగుతుందనమాట. 2 యాలకులు తీసుకొని దూరంగా ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా వేప చెట్టుని తాకండి. ఖచ్చితంగా తాకాలి. మన అవసరం కోసం మనం పరిహారం చేసుకున్నాం కాబట్టి సంకల్పం చెప్పుకొని పరిహారం చేసుకోవాలి. అలాంటప్పుడే అధికంగా ఫలితం వస్తుంది. ఏది చెప్పకుండా చేసుకుంటే ఏం ఫలితమైతే రాదది గుర్తుపెట్టుకోండి. ఇక వేప చెట్టు దగ్గరికి వెళ్ళి వేప చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి వేప చెట్టుని చేతితో తాకి తీసుకెళ్లిన 2 యాలకులు ఉన్నాయి కదా, వాటిని ఏంటంటే గనక చేతిలో పట్టుకోండి. కుడి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పి 7 సార్లు తల చుట్టూతో తిప్పి ఆ యాలకులను ఏంటంటే గనక వేప చెట్టు దగ్గర పడేయండి. ఇలా పడేస్తే మంచిదండి, మంచి ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది. 2 నిమిషాల్లో మీ దరిద్రం పోయి మీకు ఏంటంటే గనక ధనం కూడా వస్తుంది. వేప చెట్టు దగ్గర యాలకులు పడేస్తాం కాబట్టి 4 వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షించడానికి, ధన సమస్య తీరటానికి, ధన సమస్య నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అంత చక్కగా పనిచేస్తుందండి. అంత చక్కగా సిద్ధించే పరిహారం అని మనకు సిద్ధ శాస్త్రంలో కూడా చెప్పబడుతుందన్నమాట. కాబట్టి ఇలా వేప చెట్టు దగ్గర ఈ పనిని అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇది ఎప్పుడు చేసినా పర్వాలేదు. ఒకవేళ మీకు సమయం కుదరదు, మేము చేసుకోలేమనంటే మీరు ఉగాది రోజే చేసుకోండి. లేదంటే ఉగాదికి ఒక రోజు ముందు, 2 రోజుల ముందు కూడా చేసుకోవచ్చు. ఇలా చేసినా కానీ ఫలితం వస్తుంది. కానీ ఈ యొక్క సంవత్సరం అయితే మీకు బాగా కలిసొస్తుంది. అంతగా దరిద్రాలు, అంతగా ఇబ్బందులు, సమస్యలైతే ఉండవండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ పరిహారం అయితే తప్పక చేయండి. ఇక వెనక్కి అంటే తిరిగి వచ్చేయండి. మీ ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికి కూడా చెప్పకండి, ఎవరితో ఏం పంచుకోకండి, వదిలేయండి, సరిపోతుందన్నమాట. ఇంకా ఆ తర్వాత ఈ ఉగాది రోజు తప్పనిసరిగా ఈ కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం మారిపోతుంది. ముందుగా అత్తర్ని ఇంటికి కొని తెచ్చుకోండి. అంటే అత్తరు గురించి చాలా మంది కూడా సందేహాలు ఉంటాయండి. అత్తరు 2 రకాలు ఉంటుందండి. అంటే చాలా రకాలు ఉంటాయండి. ముఖ్యంగా చెప్పాలంటే ఇవేంటంటే మన ఇంట్లో మనం వాడుకోవటానికి, మన పూజ గదిలో మనం ఉపయోగించుకోవటానికి, మనం ఏంటంటే గుమ్మం దగ్గర చల్లుకోవటానికి, గుమ్మంతో పాటు ఇంట్లో చిలకరించుకోవటానికి, ఇంటి వాతావరణం సరిగ్గా ఉండదు. మనకు కొన్నిసార్లు సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఇల్లు మనకు అనుకూలించక మనని ఎంతో ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది, ఏం చేయాలో అర్థం కాదు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే అత్తర్ని మీరు ఉగాదికి ఒక రోజు ముందు కానీ ఉగాది రోజు కానీ తెచ్చుకోండి. 20-30 రూపాయలు పెడితే ఇది ఎక్కడైనా దొరుకుతుందండి. మల్లెపూలతో అంటే స్మెల్ కలిగినది కానీ, జాస్మిన్ స్మెల్ కానీ, గులాబీ పూలతో కలిగిన స్మెల్ కానీ, రెండిటల్లో ఏది ఉంటే అది తెచ్చుకోండి. అలా తెచ్చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయండి అంటే కనుక కొద్దిగా నీళ్లు తీసుకోవాలి. అంటే ఒక 2-3 టీ స్పూన్ల నీళ్లు తీసుకొని అందులో 5 చుక్కలు అత్తరు కలిపి ఆ అత్తర్ని ఏంటంటే పూజ గదిలో గుమ్మాల దగ్గర అంటే కనుక నేల మీద కాదు, గుమ్మం దగ్గర మీద మనం తొక్కని ప్రదేశంలో పడేసి అంటే కొంచెం ఇలా చిలకరించాలి నీళ్ళల్లో కలిపి. పూజ గదిలో, ఇంట్లో అంటే కొంచెం నీళ్ళల్లో కలిపి మూలల్లో చిలకరిస్తే ఏమవుతుందంటే మంచి వాసన అనేది ఇంట్లో వెదజల్లుతూ ఉంటుందన్నమాట. అలా మంచి వాసన ఉన్న దగ్గర చెడు అనేది ఉండదు. ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందనుకోండి బయటికి వెళ్ళిపోతుంది, ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, లక్ష్మీదేవి ఏదో ఒక రకంగా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలానే కాకుండా మనకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని అత్తర్ని కొన్ని ఇంటికి తెచ్చుకొని ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేసుకోండి. మీ ఇంట్లో దైవానుగ్రహం లేకపోతే ఇంటికి అంటే దైవానుగ్రహాన్ని కలిగించుకోండి. అంత చక్కగా పనిచేసే పరిహారం, అంత చక్కగా ఏంటంటే కనుక మీకు ఉపయోగపడే పరిహారం కాబట్టి ఆచరించుకోండి. ఇక రెండోది వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే యాలకులు మనం ముందే చెప్పాం కదా, ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధను తీసేస్తాయి, దైవానుగ్రహాన్ని కలిగించి ఇబ్బందులు అనేవి లేకుండా చేయడానికి యాలకులు అనేవి ఉపయోగపడతాయి. అయితే యాలకులు ఇంటికి తెచ్చుకుంటే 21 యాలకులను తీసుకొని పసుపు రంగు తాడుతో చక్కగా ఏంటంటే కనుక అంటే పసుపు రంగు తాడు తీసుకొని వాటికి గుచ్చి మాలలాగా తయారు చేసి ఆ మాలను ఉగాది రోజు లక్ష్మీదేవికి సమర్పించి అనంతరం వాటిని తీసేసి బీరువాలో దాచుకుంటే ధనం రావటమే కానీ పోవటం జరగదు. సంవత్సరం పొడుగున చెక్కు చెదరకుండా యాలకులు ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఈ రోజు పంచదార కానీ బెల్లం కానీ కొన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచిది. ఎందుకంటే తీపి పదార్థం కదా, మన జీవితంలో చేదు అనేది ఉంటుంది. ఆ చేదును దూరం చేసి తీపిని తెచ్చిపెట్టుకోవటానికి, చక్కటి తీపి కబుర్లు వినటానికి, అలానే కాకుండా జీవితం మారటానికి చక్కెర కానీ పంచదార కానీ ఏదైనా సరేనండి ఇంటికి తెచ్చుకోండి. దీనివల్ల మంచి జరుగుతుందన్నమాట. అలా తెచ్చుకున్న ఈ చక్కెర కావచ్చు, లేదంటే కనుక అంటే పంచదార కావచ్చు, అలానే కాకుండా బెల్లం కావచ్చు. ఈ రెండిట్లలో ఏంటంటే తెచ్చుకున్న తర్వాత మీరు అందులో నుంచి కొంచెం తీసి నైవేద్యంగా పెట్టండి. బెల్లం పెట్టినా మంచిదే, పంచదార పెట్టుకున్నా మంచిదే. కాబట్టి ఇలా మీరు ఏదైనా సరే బెల్లం కానీ పంచదార కానీ తెచ్చిన తర్వాత నైవేద్యంగా పెట్టేసి వదిలేస్తే సరిపోతుంది. అలానే మీకు ఫలితం కూడా వస్తుందని చెప్పొచ్చు. ఇంకా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే చెప్పాలంటే అండి కొన్ని లక్ష్మీకరమైన వస్తువులు అనమాట, అంటే మంగళకరమైన వస్తువులుగా పరిగణిస్తారు. పసుపు కుంకుమలు కావచ్చు, గోమతి చక్రాలు కావచ్చు, తామర పూసలు కావచ్చు, గురువింద గింజలు, అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక
మనం ఇలా అంటే ఈ పసుపు కొమ్ములతో పాటు ఇవి చిన్న చిన్న వస్తువులనమాట. లక్ష్మీదేవికి సంబంధించిన వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకుంటే ఇల్లు అనుకూలించటంతో పాటు ఇంటి వాతావరణం బావుంటుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ చూయించే విధంగా ఈ పరిహారం చేయండి. ఇది శత్రువులని అంటే తొలగించుకోవటానికి, శత్రుత్వం నుంచి మనం బయటపడటానికి. అందుకే రావి ఆకు తీసుకొని 1 స్పూన్ ధనియాలు పోసి, 2 లవంగాలను పెట్టి, చిటికెడు కుంకుమ పసుపుని పోసి, అందులో 1 స్పూన్ అంత కల్లులుప్పు పొయ్యండి. ఇలా పోసిన తర్వాత శత్రువులు మిత్రులుగా మారాలి, శత్రుత్వం తగ్గిపోవాలి, శత్రువుల నుంచి మాకు విముక్తి కలగాలి, శత్రువులు ఏంటంటే గనక మన దరిదాపుల్లో కూడా రాకుండా పోవాలనేసి సంకల్పం చెప్పుకొని శత్రువుల గురించి చెప్పేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్లి ఏదైనా మర్రి చెట్టు మొదట్లో వదిలేసి రండి. మర్రి చెట్టు అందుబాటులో లేని వారు ఎక్కడైనా సరే ఏంటంటే తొక్కని ప్రదేశంలో పెట్టేసి కూడా రావచ్చు అనమాట. అలా కూడా మీకు ఫలితం అనేది రావటం అనేది మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. శత్రువులని మిత్రులుగా మార్చుకోవటానికి ఈరోజు ఈ పరిహారం చేస్తే సంవత్సరం పొడుగునా కూడా మీకు శత్రుత్వం అనేది తగ్గిపోయి మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట. కాబట్టి శత్రువులు ఉన్నారు, శత్రువుల వల్ల చాలా సఫర్ అవుతూ ఉంటారు కొంతమంది. అసలు ఏం చేసినా కానీ శత్రుత్వం అనేది తగ్గిపోదండి, శత్రువులు మాకు అంటే ఇబ్బందిగా ఉంటూ ఉంటారండి, మాకు తెలుసండి మా శత్రువులు ఎవరు, వాళ్ళ పేర్లు కూడా మాకు తెలుసండి అంటే ఇంకా మంచిది. వాళ్ళ పేర్లు చెప్పేసుకొని వాళ్ళు ఏంటంటే కనుక మిత్రులుగా మారాలి, వాళ్ళు మీ యొక్క దారి నుంచి తప్పుకోవాలి. అంటే చెడుగా చెయ్యకండి, మంచిగా చెయ్యండి, మంచి ఫలితం వస్తుంది. చెడుగా చేస్తే చెడు ఫలితం వస్తుంది. ఇది గుర్తుపెట్టేసుకొని చేసేసుకుంటే సరిపోతుంది. మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యకరమైన ఫలితాలను చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి తప్పనిసరిగా అండి ఇలా ఈ పనిని కూడా చేసుకోండి. దీనివల్ల కూడా మంచి జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. కాబట్టి శత్రువులని మిత్రులుగా మార్చేంత గుణం ఇళ్లలో అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారంలో ఉంటుంది. శత్రువులు మెల్లిమెల్లిగా మిత్రులుగా మారుతారు. మిత్రులుగా ఏంటంటే కనుక మారడంతో పాటు మీతో కలిసిమెలిసి ఉంటారని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇంకా ప్రయత్నించేసి రిజల్ట్ అనేది పొందండి. తప్పకుండా మార్పు అనేది ఉంటుంది. సమయం సందర్భం అయితే లేదు, ఎంత నమ్మకంతో చేసుకుంటే అంత మంచి రిజల్ట్ అనేది రావటం అనేది జరుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. ఈ చిన్న పరిహారమే మీ జీవితాన్ని మార్చేసి మీకు శత్రుత్వం అనేది లేకుండా చేస్తుంది. ఇది మీ ఇంట్లో చేసేసి తీసుకెళ్ళి మర్రి చెట్టు మొదట్లో పెట్టొచ్చు. లేదంటే డైరెక్ట్గా అక్కడికి ఏంటంటే ధనియాలు, కల్లులుప్పు అంటే రాక్ సాల్ట్ అంటాం కదా, 1 స్పూను ధనియాలు, ఒక చిన్న టీ స్పూన్ అండి, మరి పెద్దది కూడా కాదు. ఇలా ధనియాలు 1 స్పూన్ ఏంటంటే కనుక మనము కల్లుప్పు, 2 లవంగాలు, చిటికెడు కుంకుమ పసుపు పోసి శత్రువుల పేర్లు చెప్పుకొని రావి చెట్టు మొదట్లో పెట్టేసి వస్తే చాలు. శత్రువులు ఖచ్చితంగా వారం తిరిగేసరికి మిత్రులుగా మారి మీ జీవితం ఏంటంటే కనుక సుఖమయంగా అవుతుంది. మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. శత్రువులు లేకపోతే మన లైఫ్ హ్యాపీగానే ఉంటుంది. శత్రువులు ఉంటే మన లైఫ్లో చాలా వరకు కూడా ఇబ్బందులు క్రియేట్ అవుతూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి. ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక అయోమయ పరిస్థితులు పడిపోతూ ఉంటాం. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేసేసి శత్రువులను ఏంటంటే కనుక దూరం చేసుకోండి, మిత్రులుగా మార్చుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఉగాది రోజు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, స్త్రీలు ఈ రంగు దుస్తువులు ధరిస్తే అంటే ఈ రంగు దుస్తువులు స్త్రీలు పురుషులు ఎవరు ధరించినా కానీ మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఆడవారు ఈ రంగు చీర కట్టుకుంటే భర్తకు సంపాదన విపరీతంగా పెరుగుతుంది, ఆరోగ్యాలు కలుగుతాయి. అలానే కాకుండా 4 దిక్కుల నుంచి కూడా ధనం అనేది ఆకర్షిస్తుంది, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనం లేక నరకం చూసే వారికి కూడా ధనం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉగాది కొత్త సంవత్సరం కావున ఈ రంగు చీరని తప్పకుండా కట్టుకోండి. ఈ రంగు చీర కట్టుకోవటం వల్ల మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. చాలా అద్భుతమైన ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారండి. అంత మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి. అంటే డ్రెస్ కావచ్చు, చీరలు కావచ్చు, ఏవైనా కావచ్చు. మగవారు కూడా టీషర్ట్స్, షర్ట్స్ ఏవైనా సరేనండి, ఈ రంగులో ఉండే బట్టలు అయితే ధరించండి. మీరు ముఖ్యంగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇలా ఇక్కడ చూపించే విధంగా తెలుపు కావచ్చు, అలానే ఏంటంటే మనం ఇక్కడ ఇలా వైలెట్ కలర్ కావచ్చు, గ్రీన్ కలర్ కావచ్చు, ఎల్లో కలర్ కావచ్చు, రెడ్ కలర్ కావచ్చు. ఇవేంటంటే ప్రకృతితో ముడిపడి ఉంటాయి, దైవానుగ్రహాన్ని కలిగిస్తాయి, మన జీవితాన్ని మారుస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే కనుక మన జీవితంలో ఉండే దుఃఖాలను, సమస్యలను తీసేసి మనకు అద్భుతమైన లైఫ్ని అందిస్తాయి అనమాట. ఈ రోజు ప్రత్యేకించి ఏంటంటే ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి. నలుపు, గ్రే కలరు, బ్లూ కలర్లో ఉండే బట్టలు ధరిస్తే సంవత్సరం పొడుగునా కూడా మీ యొక్క జీవితంలో ఏంటంటే కనుక ధన కొరత ఏర్పడుతుంది, ధనానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ధన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కాబట్టి ఈ రంగులో ఉండే బట్టలు ధరించకండి. ఎరుపు అదృష్టానికి చిహ్నంగా భావిస్తాము. ఎరుపు రంగు దుస్తువులు ధరిస్తే జీవితం మారుతుంది, సంతోషంగా ఉంటాము. అలాగే ఎల్లో కలర్ బట్టలు ధరిస్తే ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎల్లో కలర్ ఏంటంటే కనుక లైఫ్లో సక్సెస్ని తెచ్చిపెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎల్లో కలర్లో ఉండే బట్టలు కూడా ధరించవచ్చు. అలానే వచ్చేసి గ్రీన్ ఏంటంటే కనుక ప్రకృతితో ముడిపడి ఉంటుంది. మన జీవితం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మనకు ఎక్కువగా బాధలు సమస్యలు రాకుండా ఉండాలంటే
కనుక గ్రీన్ కలర్లో ఉండే బట్టలు ధరించండి. స్త్రీలు పురుషులు ఎవరైనా సరే ఈ రంగులో ఉండే బట్టలు ధరించవచ్చు. ఇంకా అలానే కాకుండా ఆడవారు ఖచ్చితంగా చీర కట్టుకుంటే అంచుండే అంటే బార్డర్ ఉండే శారీని మాత్రమే కట్టుకోండి. అలా ప్లెయిన్ చీరలు అయితే కట్టుకోకండి. దానివల్ల అంటే నష్టమే కానీ లాభం అయితే ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా తర్వాత తెలుపు లైఫ్లో ఏంటంటే కనుక తేలికగా అండి మన లైఫ్ అనేది ఏంటంటే కనుక ముందుకు వెళ్ళటానికి పెద్దగా శ్రమించకుండా కొంచెం అంటే కష్టానికి భయపడతారు కదా, అలాంటి వాళ్ళ లైఫ్ ఏంటంటే కనుక చక్కగా లైఫ్లో వాళ్ళు ముందుకు వెళ్ళటానికి వాళ్ళు ఏంటంటే కనుక అనుకున్న గోల్ని రీచ్ అవ్వటానికి ఈ తెలుపు అనేది మనకు చక్కగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఇక ఇలా మెరూన్ కలర్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది కాబట్టి రంగులో ఉండే బట్టలు ధరించండి. లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. మీ జీవితంలో ఉండే నష్టాలను కష్టాలను దూరం చేసుకోండి. దరిద్ర బాధల్ని తొలగించుకోండి. అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని ఇంకా అద్భుతంగా మార్చుకోండి. కొత్త సంవత్సరం కూడా మీకు ఏంటంటే కనుక అనుకూలంగా ఉండేలాగా చేసుకోండి. ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా రాకుండా చేసుకోవటానికి సంతోషంగా ఉండటానికి అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చొని మీకు కావలసినంత అంటే కటాక్షాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందించడానికి ఈ రంగు బట్టలు అనేవి మీకు ఉపయోగపడతాయి. రంగులో బట్టలు ధరిస్తే అదృష్టం, ఐశ్వర్యం, ఆరోగ్యం కూడా కలుగుతుందని శాస్త్రం చెబుతుందన్నమాట.